విశాఖలో ఒక పక్క ఆర్కే బీచ్, అంతకన్నా అందంగా ప్రశాంతంగా ఉన్న ఋషికొండ, కైలాసగిరి నగరం, సముద్రం కలగలిసిన ఆహ్లాదకరమైన వాతావరణం. ఇంకో పక్క సైంటిఫిక్ టెంపర్ని పెంచే మ్యూజియంలు. ఇప్పటికీ ఆ అనుభూతుల్ని మర్చిపోలేకపోతున్నాం. చైతన్య మహిళా సంఘం మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జరుపుకున్న సభను అక్కడి ప్రజా సంఘాలు విజయవంతం చేయటం చాలా విశేషం. పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులు, అన్ని రకాల స్త్రీలు ఒక దగ్గర చేరటం కన్నుల పండుగగా ఉంది. ఆ సభలో ఒక చిన్న పాప సావిత్రిబాయి పూలేగా వేషం ధరించటం, ఇంకో పాప ఆమె మీద పాట పాడటం ప్రేక్షకులను అబ్బురపరిచింది. 364 రోజులు కష్టాలు కన్నీళ్లతో గడిపే స్త్రీలు ఆ ఒక్కరోజు పండుగ జరుపుకోవటం చూసి సహించలేని పురుషులే ఎక్కువ మంది ఉన్నారు ఈ సమాజంలో. సమాన హక్కులను నినదించే హక్కుల కార్యకర్తలే మార్చి 8 సభలకు దూరంగా ఉంటున్నారు. కానీ విశాఖలో జరిగిన మార్చి 8 సభను మనది అనుకుని ఎక్కువ మంది పురుషులు రావడం అత్యంత ఆనందాన్ని కలిగించింది. వక్తలు తమకు ఇచ్చిన టాపిక్స్ని ఎంతో బాధ్యతతో శ్రోతలకు అవగాహన చేయించారు. భోజనాలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక వచ్చిన వారికి చక్కని వసతి కల్పించడం, దగ్గరుండి కార్యకర్తలందరికీ సౌకర్యాలు సమకూర్చడం అబ్బురపరిచింది. అలా విశాఖ ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు మా అభినందనలు. అదొక స్ఫూర్తినిచ్చే జ్ఞాపకంగా మన మనసుల్లో నిలిచిపోతుంది.